ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ సారలమ్మాయ నమ. కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండదేవతాయ నమ. కుర్రో కుర్రు వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఏమిటి, యోగ నక్షత్ర గడియలు ఏమిటి, మరి ఏమేమి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉండాయి, మరి ఇంట్లో మనశ్శాంతత ఎందుకు లేకుండా అయిపోతుంది, మరి చేతిలో డబ్బు ఎందుకు నిలబడతలేదు, మరి చేయాల్సిన పిల్లలకి చదువు పరంగా ఎంత చదివినా కూడా వాళ్ళకి బుర్రకెక్కుకోకుండా ఉండటం, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి అండర్స్టాండింగ్ కాకోకుండా ఉండటం, మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని రావటం, మరి వ్యాపారంలో ముందుకు రాకోకుండా ఉండటం, బిజినెస్లో డెవలప్మెంట్ కాకుండా ఉండటం, చేసే పార్ట్నర్షిప్లో గొడవలు రావటం, మరి ప్రేమించిన స్త్రీ నుంచి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు చికాకులు కొన్ని ఎదురు కావటం, ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మనకి మోసం జరగటం, మరి ఇలాంటి స్థితిగతులు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధి అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు రాబోతుంది, మరి ఈ స్థితిగతులు గడియలు గ్రహదోషాలు ఏమిటనేది జాతక చక్రం వేసేసి వాళ్ళ పేరు బలంలో ఈ 12 రాసుల గురించి చూసి శక్తితో మేము అమ్మవారి విషయాలు మీకు చెప్తుంటాం. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. కుంభరాశి ఫలితాలు 2026 ఫిబ్రవరి మాసం. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రాజయోగం అనేది రాబోతుంది. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎక్కడెక్కడో ఎన్నెన్ని ఊళ్ళో తిరిగి ఎన్నో బిజినెస్లు చేసి ఎన్నో వ్యాపారాలు చేసి ఎంతో ఎగసాయం చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా జాతకంలో జస్ట్ 1.5 సంవత్సరం ఎదురైంది. ఒక సంవత్సరం, ఆ సంవత్సరం నుంచి అదృష్ట గడియలు ఎదురైనాయి. కాబట్టి ఈ నెలలో 11వ తారీఖు నుంచి కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాలి. ఈ నెలలో 11వ తారీఖు నుంచి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఆలోచించి ముందుకు వచ్చినట్టుకైతే ఇలా జీవితాన్ని బట్టి ఇలా అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే యోగం అనేది వీళ్ళకి 100% వీళ్ళకి కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక్కొక్క టైంలో మధ్య వాళ్ళ మాటలు విని లేనిపోయిన దాంట్లో ఇరుక్కుంటుంటారు. ఏరే బంధుమిత్రులు కొంతమంది నమ్మి వాళ్ళ బంధుమిత్రులు ఎప్పుడూ నమ్ముతారో వాళ్ళ నుంచి వీళ్ళకి చెడు ఎఫెక్ట్ అనేది ఎదురవుతుంటుంది. ఆ చెడు నుంచి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా చేతికి ఆటికి రావటం, నోటికి అందుకోకుండా పోవటం, మరి వ్యాపారంలో బ్రేక్ కావటం, చదువులో కొంచెం బ్రేక్ కావటం, అనుకున్న కోరికలు కరెక్ట్గా కాకుండా కావటం, పెళ్ళిళ్ళు కానీ వ్యవసాయంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఏది అనుకుంటారో అది వాళ్ళకి సెట్టు కాకోకుండా అయిపోతుంటుంది. అది ఎందువల్ల అంటే కొన్ని గ్రహాలు వీళ్ళని ఘోషించినాయి కాబట్టి ఇన్ని రోజులు ఆ గ్రహాలు తొలగిపోయి మళ్ళీ వీళ్ళకి ఫ్రెష్గా అదృష్ట గడియలు రాబోతున్నాయి. ఈ టయాలలో వీళ్ళు కొన్ని జాగ్రత్త పడాలి. ఏం కాదులే అన్నట్టుగా భగవంతుడు మనకి ఇచ్చాడులే అన్నట్టుగా ఆలోచించుకొని శ్రద్ధ లేకోకుండా పోయినట్టుగైతే మళ్ళీ అధోగతి పాలయ్యే మార్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి అతి జాగ్రత్తలు వీళ్ళు పాటించినట్టుగైతే వీళ్ళ జాతకంలో వీళ్ళు అనుకున్న కార్యక్రమం చేసే పనులు 100% వీళ్ళకి కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా నల్లటి వస్త్రాలు కానీ నల్లటి వాహనములు కానీ ఒకరికి డబ్బులు ఇవ్వటం కానీ, మరి డబ్బులు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తారు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళకి బ్రేక్ అయిపోతుంటుంది. మరి అలాంటి బ్రేక్ అయిపోయిన దానివల్ల వీళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా దానికి ప్రతిఫలం లేకుండా అయిపోతుంటుంది. మంచిగా పోయి చెడు తెచ్చుకుంటారు. కాబట్టి మళ్ళీ వీళ్ళకి అన్ని విధానాలుగా యథావిధంగా ఉండాలి, మళ్ళీ ఇలా ఇంటి మీద వీళ్ళ మీద ఎలాంటి సమస్యలు ఉండకూడదు అంటే ఎక్కువగా వీళ్ళు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి పూజా బలాలు చేయించుకొని ఎవరెవరినో నమ్మి బోల్తా పడి సమస్యల్లో ఇరక్కబోతుంటారు.
ఇలాంటి సమస్యల్లో ఇరక్కపోయిన వాళ్ళందరికీ మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మా నెంబర్ వచ్చి 9399922254. ఈ నెంబర్కి మీరు మాకు ఫోన్ చేసినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీకు ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లలకి ఏముంది, ఉన్న సమస్య ఏమిటనేది జాతక చక్ర కుండలి వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.